చూడవచ్చు. సార్, చైనాపై ట్రంప్ 100% టారిఫ్స్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు. సో ఈ ప్రకటన బట్టి చూసుకున్నట్లయితే చైనా అలాగే అమెరికాల మధ్య ట్రేడ్ వార్ ముదిరిపోతోంది అని అనుకోవాల్సి ఉంటుందా? దీని ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుందంటారు? ఎస్ అండి, ఇప్పుడు చైనాపై ట్రంప్ అంటేనే టారిఫ్స్, ట్రంప్ టారిఫ్స్ లేకుండా ట్రంప్ పేరు లేదు, అలా అయిపోయిందనమాట. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రాలేదు అంటే దానికి ట్రంప్ టారిఫ్స్ల వల్ల ప్రపంచమే ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి టారిఫ్స్ అనేది యుద్ధం లాంటిదే. ఎందుకంటే టారిఫ్స్ల వల్ల ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు, అది కూడా రక్తం చెందించడమే. అందుకే నోబెల్ కూడా కోల్పోయారు. ఈరోజు ఆయన చైనా మీద 100% టారిఫ్లు విధించారు. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అని ప్రకటించేశారు. ఇప్పటికే చైనా మీద 30% టారిఫ్లు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు 100% టారిఫ్లు తీసుకొస్తున్న 130% టారిఫ్లు అవ్వబోతున్నాయి. దానికోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఏంటంటే, రీసెంట్గా చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారు. ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు అనేది ఇప్పుడు ప్రస్తుతం 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో, ముఖ్యంగా 4th 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ముఖ్యంగా ఈవీ ఇండస్ట్రీస్ కానీ చిప్ మేకింగ్ కానీ వీటన్నిటికీ చాలా ఇప్పుడు అమెరికా స్వయం సమృద్ధి లేదు. చైనా ఎగుమతి చేసే తనకు కావాల్సిన రేర్ ఎర్త్ ఖనిజాల్లో 80% చైనా నుంచి తెచ్చుకుంటుంది అనమాట. కానీ చైనా అక్కడ బ్యాన్ చేసింది, ఇండియాకి బ్యాన్ చేయలేదు. ఇండియాకి ఏం చెప్తుందంటే చైనా, మీకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇస్తాం, రేర్ ఎర్త్ మినరల్స్ ఇస్తాం, కానీ అమెరికాకి మాత్రం మీరు పంపొద్దని కండిషన్ పెట్టి మనకి ఇస్తుంది. మనం సంతకం చేసాం, మనకి ఇస్తున్నారు. కానీ చైనా అమెరికాకి ఎగుమతి చేయడం ఆపేసింది. అందువల్ల చైనా అధ్యక్షుడు చైనా చేసిన ఈ పనికి రెస్పాండ్గా మేము 100% టారిఫ్లు విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించడం జరిగింది. మళ్ళీ ట్రంప్ ఇంకొక పెద్ద వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, బిగ్ స్టేట్మెంట్. ఇప్పుడు అదేంటంటే, వచ్చే నెలలో సౌత్ కొరియాలో అపెక్ సమ్మిట్ అనేది ఒకటి జరగబోతుంది. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది షియోల్లో జరగబోతుంది, సౌత్ కొరియా క్యాపిటల్లో. ఈ సమ్మిట్కి ఇటు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు రాబోతున్నారు. ఇద్దరు భేటీ అక్కడ అవబోతుంది. దాంతో చైనా అటు అమెరికాల మధ్య సంబంధాలు పునరుద్ధరించబడి ట్రేడ్ డీల్ కుదిరి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారు, చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సంబంధించి విధించిన టారిఫ్లు, అమెరికా విధించిన ఆంక్షల ఫలితంగా ఎందుకు నేను ఇంకా జీ జిన్పింగ్ని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఆ భేటీని నేను క్యాన్సిల్ చేసుకుంటున్నానని వార్నింగ్ కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి ఏదో మీటింగ్ జరిగింది, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది అనుకునే తరుణంలో అది కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు చైనా అమెరికా యొక్క ట్రేడ్ వార్ అనేది ఇంకా ముదరబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటెన్సిఫైడ్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ సివియర్. అదేంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. ఈ రెండింటి మధ్య ట్రేడ్ వార్ అనేది అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద ఎర్త్క్వేక్ అని చెప్పొచ్చు అనమాట. కానీ యాజ్ ఫర్ ఎస్ ఇండియా ఈజ్ కన్సర్న్డ్, ఇప్పుడు ఇండియాకి సంబంధించవలసి వస్తే ఈ అమెరికా చైనాల మధ్య జరిగే ట్రేడ్ వార్ ఇండియాకి చాలా మంచిది. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి ఇటు అమెరికాకి ఫ్రెండా, మిత్రుడా, శత్రువా అని చూడకుండా విధించేస్తున్నాడు. ఇండియా మీద కూడా ఆల్రెడీ 50% టారిఫ్లు విధించారు. ఈ 50% టారిఫ్ల వల్ల ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదరడం లేదు, ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి, ఏమవుతుందో తెలియదు. అందువల్ల ఇండియా, చైనా, రష్యాలు ఏకమైనవి. దీనికోసం SCO సమ్మిట్లో, టియాన్జిన్ జరిగిన సమ్మిట్లో చైనా అధ్యక్షుడు ఇండియన్ ప్రధాని మోడీ పుతిన్ని ఏకం అవ్వడం అనేది ప్రపంచాన్ని ఒక కుదిపిందన్నమాట. అది ట్రంప్కి బిగ్ షేక్. ఇప్పుడు చైనా అమెరికాల మధ్య ఏదో ట్రేడ్ డీల్ కుదిరిపోతుంది అనుకుంటే అది మొత్తం క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు దాపురించేసింది. దీనివల్ల ఏమవుతుంది, చైనా ఇండియాకి మరింత క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే చైనా కూడా తన ఎగుమతులకి ఇటు అమెరికా మీద ఆధారపడవలసిన పరిస్థితి ఇంకా కుదరడం లేదు ట్రంప్ టారిఫ్ల వల్ల. కాబట్టి ఇండియాతో, అంటే ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాతోనే ఇప్పుడు చైనా అంటగాగవలసిన పరిస్థితి వచ్చింది. ఇండియా కూడా చైనాతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇండియా, చైనాలు దగ్గర అవ్వడానికి మార్గం సుగమమైంది ఈరోజు ట్రంప్ విధించిన మరో 100% టారిఫ్లతో. సో ఇండియాకి చాలా మంచిది. ఇప్పటికే చూడండి, చైనా ఇండియాకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పంపిస్తుంది. ఇండియా కూడా 80% ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్కి సంబంధించి చైనా మీద మనం ఆధారపడి ఉన్నాం. చైనా కొన్ని దిగుమతులు అనేవి చాలా స్ట్రాటజిక్, ఏదో దిగుమతి చేసుకోవడం కాదండి. చైనా నుంచి వచ్చే ఇప్పుడు ఏపీపీ అంటారన్నమాట, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి, జనరిక్ డ్రగ్స్కి సంబంధించిన ముడి పదార్థాలు చైనా నుంచే వస్తాయి. మనకి సోలార్ ప్యానల్స్ ఎక్కువగా చైనా నుంచే వస్తాయి.
మన ఎలక్ట్రానిక్ గూడ్స్ 5G ఇన్స్ట్రుమెంట్స్ అవి చైనా నుంచే వస్తాయి. చిప్ అనేది ఎక్కువగా చైనా నుంచే వస్తాయి. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కూడా చైనా నుంచి వస్తాయి. ఇవి మనకి చాలా అత్యవసరం ఇండియా ఆర్థిక వ్యవస్థకి, ఇండియా వృద్ధికి, ఇండియా ఎక్స్పోర్ట్స్కి. ఈరోజు చైనా ఇండియాల మధ్య ట్రేడ్ అంటే అది ఒక అద్భుతం అనమాట. ఇప్పుడు అమెరికా ఇద్దరితోనూ తగవబెట్టుకున్నాడు కాబట్టి మన ఇద్దరికి సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయి. దీంతో పాటు ఇంకొకటి ఉంది, చైనాతో ట్రేడ్ వీలు ముదురుతుంది కాబట్టి ట్రంప్కి ఇటు చైనాని, ఇండియాని దూరం చేసుకోకుండా ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. అంటే చైనా అమెరికాల మధ్య దూరం పెరుగుతూ ఉంటే అమెరికా మీద ఒక ఒత్తిడి ఉంటుంది, ముఖ్యంగా ట్రంప్ మీద. అదేంటి, ఇండియాతో సంబంధాలు పెంచుకోవాలి. కాబట్టి ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది ఇప్పుడు. కాబట్టి ఇటు చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ ముదిరితే అది ఇండియా చైనాల మధ్య ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడానికి కావాల్సిన అవకాశాలు పెరిగిపోతాయి. కాబట్టి ఏ విధంగా చూసినా ఇటు చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ అనేది ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడానికి మార్గము సుగమం అవుతుంది. సో మోడీ దౌత్య విధానం పాచిక పారింది. చైనాని అమెరికాకి దూరం చేయడం అనేదే పెద్ద వంతు. ఎందుకంటే ఇండియా చైనా దగ్గరికి వెళ్తే అది అమెరికాకి కోపం, చైనా ఇండియా దగ్గరికి వస్తే అమెరికాకి కోపం. ఈ రెండూ జరుగుతున్నాయి. కాబట్టి ట్రంప్కి దౌత్యం చేయాలో ఏం చేయాలో తెలియక పిచ్చిగా అందరి మీద టారిఫ్లని యుద్ధం ప్రకటించుకుపోస్తున్నాడు. ఆయన దౌత్యం అనేది చాలా తక్కువ చేస్తున్నాడు, యుద్ధాన్ని ఎక్కువ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇండియా చైనాలో ఒక అద్భుతమైన దౌత్యం నెరపుతున్నాయి. ఈ దౌత్యం ముందు అక్కడ అమెరికా దౌత్యం సరిపోతలేదు. ఎందుకంటే దౌత్యవేత్తలను ఉపయోగించాడు ఆయన ఉపయోగిస్తాడు. ట్రూత్ సోషల్ ఒకటి చెప్తాడు, ఏది వస్తే అది చెప్తాడు అనమాట. ఇది ఈరోజు ఈ ప్రకటన అనేది చాలా భయంకరమైన ప్రకటన అయింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదపొచ్చు, కానీ ఇండియాకి చాలా పెద్ద వరం అని మనం చెప్పొచ్చు.